ఐమాక్స్లో 1 వీక్ అయిపోయి సెకండ్ వీక్ అంటే 1 వీక్ ఆడటమే కష్టం. ఒక్కో సినిమా ఒక షో వేసి కూడా తీసేస్తారు ప్రసాద్ ఐమాక్స్లో కలెక్షన్ లేకపోతే. అలాంటిది 1 వీక్ అయ్యి రెండో వారం కూడా విజయవంతంగా నడవడం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా సినిమాలో కంటెంట్లో విషయం ఉంది కాబట్టి ఆడుతుంది. మనం చూసాం, డైరెక్టర్ అద్భుతంగా చేశాడు. అలాగే కెమెరా మధుసూదన్ అంట, ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు కెమెరా వర్క్. మ్యూజిక్ కూడా రీ రికార్డింగ్ కానీ ఎఫెక్ట్స్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, క్యూరియాసిటీతో ఉంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ బేస్డ్, ఎన్విరాన్మెంట్కి ఎక్కడైతే రెస్పెక్ట్ ఇచ్చామో ఆ రెస్పెక్ట్ ఇచ్చిన దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టామో ఆ దేశాలన్నీ చాలా దరిద్రపు సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇవాళ మనం సింగపూర్ చూసుకుంటే సింగపూర్ ఎన్విరాన్మెంట్ని పర్ఫెక్ట్గా చూసుకుంటారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ బేస్లో ఈ సినిమా చేయటం, దాంట్లో ఆయిత్యవం పెర్ఫార్మెన్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఇవాళ ఆయిత్యవం గురించి చెప్పుకోవాలి అని అంటే ఫస్ట్ ఆయన కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఫస్ట్ అయితే, సినిమా జన్మనిచ్చింది మన వైవిఎస్ చౌదరి గారిని చెప్పాలి. అతను ఎవరో ఏమిటో కూడా తెలియకుండా బాంబేలో చూసి ఆ క్యారెక్టర్ని అసలు అతను ఎలా చేయగలుగుతాడో ఏంటో కూడా తెలియకుండా సినిమా చేయటం. ఆ చేసే టైంలో ఆయన కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఆ సినిమా ఫెయిల్ అయితే ఆయన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఆయన సినిమా ఫీల్డ్ వదిలేసేసి ఇంకేదో చేసుకోవాల్సిన పరిస్థితిలో రిస్క్ చేసి ఆ రోజున లాహిర్లో చేశారు. అత్యద్భుతమైన సూపర్ హిట్ అయ్యి ఒక సిల్వర్ జూబ్లీ ఫిల్మ్గా వెళ్ళి ఆయిత్యవం అనే వాడిని అంటే ఆయన సినిమా చేసిన తర్వాత మాత్రమే తెలిసింది ఆయిత్యవం బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదేంటి ఇదేంటని. అది కూడా రీసెంట్గా చూస్తే అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ సన్ను, అలాగే ఒక సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సన్ అని చెప్పి తర్వాత తెలుసుకుని ఒక యూపీకి సంబంధించిన తను వచ్చి ప్యాషనేట్గా ఇప్పటికి కూడా మన తెలుగు హిందీ సినిమాలు మన తెలుగు కోసం తాపత్రయపడతాం. అది చూస్తూ ఉంటే డెఫినెట్గా మన తెలుగు ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ వీళ్ళందరికీ ఇక్కడ పని కల్పించడానికి ఒక యూపీలో నుంచి వచ్చిన ఒక కుర్రాడు ఇంత తాపత్రయపడుతున్నందుకు డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు ఆయిత్యవం. అతన్ని సృష్టించిన వైవిఎస్ చౌదరి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇట్లాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను తీయటానికి ముందుకొచ్చి డైరెక్ట్ చేసిన తిరుమల రఘు గారు, తర్వాత ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిపి ఒక అత్యద్భుతమైన టెక్నీషియన్స్ టీంతో ఒక అద్భుతమైన బందీ, అంటే మనం బందీగా ఒక ప్రకృతికి ఎప్పుడు బందీగా మనం ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాదని ప్రకృతికి ఎదురెళ్ళామా ఏం మిగలం, టోటల్గా మొత్తం కొలాబ్స్. ఈ లోపల మనం ఏదో చాలా పొడింగులు అనో లేకపోతే చాలా ఏదో పైల్వాన్లు అనో ఎన్ని అనుకున్నా కూడా ఫైనల్గా ప్రకృతి కోపం ముందుకు వస్తే ఎవ్వరూ ఎందుకు పనికిరాం, అది చాలా క్లియర్. సో అలాంటి కాన్సెప్ట్తో ఇవాళ ఈ సినిమా చేయటం, ఇవాళ కమర్షియల్గా కూడా ఇది ఆడటం, డెఫినెట్గా ఇట్లాంటి సినిమాలకి నేషనల్ అవార్డ్స్ కానీ ఇండియన్ పనోరమా కానీ డెఫినెట్గా ఆ జోనర్లో కూడా ఇది వచ్చి ఇది 100% సక్సెస్ అయ్యి మా రఘు తిరుమల గారికి అలాగే ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి మంచి పేరు తెస్తూ ఆయిత్యవం గారికి ఒక ఆర్టిస్ట్గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మల్టిపుల్ రేంజ్లో చేస్తూ ఒక సింగిల్ క్యారెక్టర్గా చేసినందుకు ఆయనకి బెస్ట్ యాక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ పర్సనల్లీ ఆదిత్యవం సార్. ఈ సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త డైరెక్టర్కి ఒక అవకాశం ఇవ్వడం అనేది ఈజ్ గ్రేట్నెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వితౌట్ యూ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. అండ్ ఇట్ ఈస్ ఒక సినిమాలో మేము కొత్త వాళ్ళం అండి సినిమా తీయడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా బేసిక్ కొన్ని ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. ప్రతి యాక్షన్లో డూప్ లేకుండా కావచ్చు, లేకపోతే ఫెసిలిటీస్ కావచ్చు, యు నేమ్ ఇట్ ఎనీథింగ్ డ్యూరింగ్ టోటల్ మూవీ అసలు ఏది లేకున్నా కూడా 100% సపోర్ట్ ఆదిత్య గారు చేయడంతోనే ఈ సినిమా తీయగలిగినాం. లేకపోతే దిస్ మూవీ ఈజ్ నోవేర్. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్ వెంకటేశ్వరరావు దగ్గు, అండ్ వితౌట్ హిమ్ ఆయన ఇప్పుడు జనరల్గా ఈ సినిమా తీసినాక ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు. సినిమా పర్సనాలిటీ కాదు, బట్ స్టిల్ ఒక కాన్సెప్ట్ నమ్మి దానికి సంబంధించిన సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేశారు. అండ్ మధు గారు డిఓపి, మీకు తెలుసు, విజువల్స్ చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా తీశారు. వితౌట్ దాట్ ఇది ఇన్కంప్లీట్ అండి. అండ్ రాఘవ్ గారు చాలా సందర్భాల్లో చాలాసార్లు కరెక్షన్ చేస్తూ గైడ్ చేస్తూ సినిమా మొదటి నుంచి ఇప్పటిదాకా తీసుకొచ్చిన వ్యక్తి రాఘవ్ గారు, క్రియేటివ్ హెడ్. అండ్ ఎడిటర్ ప్రకాష్ గారు, తన టీమ్ సోను అండ్ అదర్స్,
మ్యూజిక్ విరాల్ లవన్ అండ్ టీమ్ అండ్ వాళ్ళే కాదు మొహమ్మద్ షేక్ గారు డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఇక్కడ కావచ్చు, ముంబై కావచ్చు, అదర్ స్టేట్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వెనుకుండి చాలాసార్లు మేము వెళ్ళే కంటే ముందే అరేంజ్ చేసి మాకు చాలా సపోర్ట్గా చేశారు మొహమ్మద్ షేక్ గారు. అండ్ వన్ మోర్ పర్సన్, సాయి సతీష్ పిఆర్ఓ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ గాయ్. చాలా చాలా అద్భుతంగా ఎక్కడ ఎలా ఎందుకు ఏది ఎలా చేయాలని చెప్పేసి ఇవాళ సినిమా 2వ వారానికి నడుస్తుంది అంటే డెఫినెట్లీ సాయి సతీష్ గారి సపోర్ట్ ఉంది. అండ్ అబోవ్ ఆల్ మేము ఏ సినిమా తీసినా ఏం చేసినా దాన్ని ఒక మీనింగ్ ఉన్న సినిమా సొసైటీకి రీచ్ అయ్యే విధంగా మీ అందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు, మీడియా అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు లేకుండా ఈ సినిమా కంప్లీట్ అయ్యేది కాదండి. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య గారితో 20 సంవత్సరాల నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఫస్ట్ చీఫ్ అసోసియేట్, ఆయన దగ్గర నేను వర్క్ చేశాను ఆయన సినిమాకి, అది ఆయన డైరెక్షన్ చేస్తున్న సినిమాకి. అప్పుడు ఒక థాట్తో నేను వెళ్ళాను ఆదిత్య గారి దగ్గరికి. ఇలా ఒక సింగిల్ క్యారెక్టర్ తోటి ఒక మూవీ చేస్తే బాగుంటుందండి, ఇలా ఒక ఐడియా ఉంది అని చెప్పగానే ఆ ఐడియాని ఆయన చాలా రిప్రజెంట్ చేశాడు. ఈ ఐడియాతో ఇలా కాదు, ఇలా వెళ్తే బాగుంటుంది, దీనికి ఒక థాట్ ప్రాసెస్ ఇలా వెళ్తే బాగుంటుంది, ఒక ఎన్విరాన్మెంట్ పేస్ వెళ్తే మనం జనానికి ఎక్కువ రీచ్ అవుతామని ఆయన థాట్ని మార్చి బాగా చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ గారికి కూడా సేమ్ థాట్ రావడంతో మీ ముగ్గురం కలిసి, నాకు మధు కెమెరామెన్ గారు కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం, అన్నయ్య అని అంటూ ఆయనతో కలిసి నేను యాడ్స్ కూడా చేశాను అనమాట. మీ నలుగురు కలిసాము. అప్పుడు రఘు గారిని పరిచయం చేశారు. రఘు గారిని ఆదిత్య గారికి పరిచయం చేయటం వెంటనే ఒక బాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి బందీ, మాకు బందీ అయిన వ్యక్తి. 7 సంవత్సరాల క్రితం ఆయన బందీ అయ్యాడు. 7 సంవత్సరాల నుంచి మేము బందీ చేశాము. ఎప్పుడు మాకు ప్రాబ్లం వచ్చినా కానీ ఆయనే ముందుండి పుష్ చేసేవాడు, ఈ సినిమాని పుష్ చేశాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అందుకు మేమంతా ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఓన్లీ వన్ ఆదిత్య గారు. ఈ సినిమా ఇప్పుడు మీరు సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎన్నో సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవుతుంది, కమర్షియల్ హీరోస్ ఉంటాయి. మన తెలుగు సినిమాలో ఇలాంటి థాట్ ఇంతవరకు రాలేదు. బాలీవుడ్లో, టాలీవుడ్లో, ఇంకొక మా అమ్మల్లీవుడ్లో ఇట్లాంటి కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఒప్పుకోవటమే గ్రేట్. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయనకి ఈ థాట్ ఉండటం వల్ల ఆయన కూడా ఒక సింగిల్ క్యారెక్టర్తో ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు. ఆయనది సైమల్టేనియస్గా ఒకేసరికి ఈ థాట్ ఆయనకి నచ్చి వెంటనే మీరు వేరే ప్రొడ్యూస్ కోసం చూడొద్దు, మనమే చేద్దాము, అన్నీ కలిపి మనమే చేసుకుందాము, బాగా మనం ఒక టీంలా వర్క్ చేద్దాము అని రఘు గారు ముందుకు రాకపోతే ఈ ప్రాజెక్టు ముందుకు వచ్చేది కాదు. అలాంటి ప్రొడ్యూసర్స్ చాలా ముఖ్యమండి. అయితే ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్కి చాలా సమస్యలు వస్తాయి, కానీ మా ప్రాజెక్ట్స్ మీరు సార్ చెప్తున్నట్టు 4 years చేసామంటే ఒక పార్షల్ చేయాలి, 4 పార్షల్ డిఫరెంట్ పార్షల్లో. ఆ పార్షల్స్ కూడా చూస్ చేసింది ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుందని చూస్ చేసింది ఆదిత్య గారు. ఆ పార్షల్లో షూటింగ్ చేయడానికి హెల్ప్ చేసింది ఆదిత్య గారు. అక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా పిన్ ప్రాబ్లం రాకుండా మమ్మల్ని ఒక టీంలా నడిపించాడు. సో ఆదిత్య గారు బందీకి మేము ఈరోజు విడుదల చేసాం అనమాట. మొన్న లాస్ట్ శుక్రవారం విడుదల చేసాము. రఘు గారి సహకారంతో బాగా పోతున్న సినిమా బాగా సక్సెస్ అయింది. అంటే కమర్షియల్గా సక్సెస్ కావడం కాదు ముఖ్యం, ఆడియన్స్కి నచ్చాలి, ఆడియన్స్కి స్పందన బాగుంది. ప్లస్ మీ ప్రెస్ వాళ్ళ రివ్యూస్, వాళ్ళ రిపోర్టింగు అంతా బాగుంది. ఇదే మా గొప్ప సక్సెస్ అని మేము భావిస్తున్నాము. ఇలాంటి ప్రాజెక్ట్స్ రావాలంటే మీ సహకారం కావాలి. మీరు సహకరిస్తే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇలాంటివి బయటకు వస్తాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రతి వారం ఒక సినిమా వస్తుంది, కానీ బందీ లాంటి సినిమా అప్పుడు చాలా తక్కువ. ఒక ఇయర్లో కానీ ఒక 5 yearsలో ఒక్కసారి వస్తుంది. సో నాకు చాలా సంతోషం ఉంది, చాలా ఆనందం కూడా ఉంది. నేను ఇట్లాంటి సినిమా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ రఘు తిరుమల గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదిక నుంచి. ఇట్లాంటి సినిమా ఇప్పుడు ఎవరైనా అడగవచ్చు, సక్సెస్ మీట్ ఏంటి? ఇట్లాంటి సినిమా తీయడం అంటేనే సక్సెస్. ఇట్లాంటి సినిమా బయటికి రావడం అంటే సక్సెస్. మీ అందరూ కూడా చూస్తున్నారు వాట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. దానిపైన ఇట్లాంటి సినిమా సెకండ్ వీక్కి రీచ్ అవ్వాలంటే ఇట్ ఈస్ అ బిగ్ సక్సెస్. సో దాని వెనకాల మీరు ఇచ్చిన సహకారాలు, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్లు, మీరు ఇచ్చిన మంచి రేటింగ్స్, రివ్యూస్, దానివల్ల ఈ సినిమా నడుస్తుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇంకా మీ కోఆపరేషన్ కానీ మీ బ్లెస్సింగ్స్ వస్తే మా సినిమా ఇంకా పైగా ఇంకా మంచిగా ఆడుతుంది, ఇంకా
మంచి మంచి అవార్డ్స్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్, ఒక సింగిల్ యాక్టర్ ఫిల్మ్, పర్యావరణ సంబంధించిన ఫిల్మ్. ఈరోజున్న మోస్ట్ రెలవెంట్ టాపిక్ ఈ పర్యావరణం, ఈ ఎన్వైరన్మెంట్. అది కరెక్ట్గా లేకపోతే ఏమీ ఉండదు, ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ కోఆపరేషన్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి, రాఘవ్ గారు, మధుసూదన్ కోట గారు, పివిఎస్ వర్మ గారు, సాయి సతీష్ అండ్ ఆల్ మై టీమ్. అండ్ ఐ వుడ్ కీప్ ఆన్ డూయింగ్ సచ్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఇట్లాంటి ఎండీవర్స్, ఇట్లాంటి ప్రయత్నాలు డెఫినెట్లీ మీరు ఫ్యూచర్లో కూడా నా తరపున చూడొచ్చు. ఐ ట్రై టు కీప్ ఆన్ ఎంటర్టైనింగ్ ఎవ్రీవన్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్ విత్ అ మెసేజ్. ఇంతగా విడుదల చేస్తారా లేదా? రిలీజ్ అయిపోయింది కదా. అంటే ఈరోజు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను ఆ స్క్రిప్ట్కి బందీ అయిపోయాను. సో బట్ ఈ బందీ కట్టడం, ఈ బంధించడం, ఇది మాత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు. అది తర్వాత ఐల్ బి ఫ్రీ. అండ్ ఇది కూడా నేను కావాలని చేశాను, ఎందుకంటే ఇది నా సినిమా థీమ్. అండ్ ఇట్లాంటి సినిమాలకి కొంచెం డిఫరెంట్గా కూడా పబ్లిసిటీ చేయాలి, ఒక స్టేట్మెంట్ చేయాలి, అటెన్షన్ తీసుకురావాలి. అది కూడా ఒక పాజిటివ్ వేలో, నెగిటివ్ వేలో ఏదో గొడవ చేసి నేను ఇది ఏమీ చేయలేదు. సో అందుకే. కానీ మీరు చెప్పినట్టు ఐ విల్ ఆఫ్టర్ 1 hour ఐ విల్ రిమూవ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆదిత్య గారు. ఎందుకంటే మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, బందీ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ మీ కెరియర్లో. ఇందులో చాలా హడల్స్ ఉన్నాయి. సో మీరు బాగా ఫేస్ చేసిన హడల్స్ ఏంటి? ఎందుకంటే మొత్తం కూడా ఫారెస్ట్లో ఉంటుంది షూట్ అనేది. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు రియల్టీగా? సార్ నిజంగా చెప్పాలంటే మీరు నమ్ముతారా లేదా నాకు తెలీదు, బట్ ప్రతిరోజు మనం ప్రాణాలు రిస్క్లో పెట్టుకొని మేము షూటింగ్ చేశాను. అంటే ఆ అడవిలో ఉన్న విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి ఎంత కష్టాలు, అక్కడ నడవాలంటే ఎంత కష్టాలు, అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళాలంటే ఎంత కష్టాలు, అక్కడ అండర్ వాటర్ చేయాలంటే. ఇట్లాంటి చాలా సందర్భాలు జరిగింది. మేము టైగర్ జోన్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి వెళ్ళి కూడా షూటింగ్ చేశాను. ఆ షూటింగ్ స్పాట్లో ఫ్రెష్ టైగర్ పాస్ చూశాను. అదే స్పాట్లో జస్ట్ ½ an hour ముందు ఒక టైగర్ వచ్చేసి వాటర్ కూడా తాగారు. అలాగే రంపచోడవరంలో నేను ఒక డ్రోన్ డైరెక్టర్ గారు ఒక డ్రోన్ షాట్ తీసినప్పుడు నేను కొండల పైన పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. ఆ టైంలో అందరూ చాలా నాతో దూరంగా ఉన్నారు, ఓన్లీ మాత్రం డ్రోన్ నా దగ్గర ఉంటుంది. సో అందరూ కింద ఉన్నారు, నేను కొండల పైన ఉన్నాను. సో ఆ టైంలో ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ వాళ్ళు నా వెనకాల పడ్డారు. ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ ఒక అడవిలో ఒక పర్సన్ వెనకాల పెడితే ఎలా అవుతుంది, అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కానీ జస్ట్ మాత్రం ఆ డ్రోన్ సౌండ్ వల్ల వాళ్ళు పారిపోయాడు. ఇంకా ఎన్నో ఒకసారి మనం షూటింగ్ చేసినప్పుడు ఒక 7-8 days తర్వాత షూటింగ్ చేసినప్పుడు కోతిలు వచ్చి మా హార్డ్ డిస్క్ బ్యాగ్ పట్టుకుని పారిపోయాడు. అర్థం చేసుకోండి సార్, అది 8 to 10 days. ఇది చెప్పాలంటే కామెడీ ఉంది, కానీ మా మీద జరిగిన ట్రాజెడీ. సో ఒక రోజు షూటింగ్ ఆపేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి లక్కీగా మాకు మళ్ళీ ఆ బ్యాగ్ దొరికిందండి. ఇలాగే చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే పాములు కనిపించడం 2-3 సారి. ఇంకా అక్కడ జంగల్లో షూటింగ్ అన్నప్పుడు లీచెస్ అంటారు కదా, 3 days వరకు, మధుగారు మీకు గుర్తుందా, 3 days వరకు ఆ లీచెస్ నా బాడీ మీద. అంటే నాకు డే అండ్ నైట్ షూటింగ్ నడుస్తుంది, నా బాడీలో లీచెస్ కూడా ఉన్నాయి, అది కూడా నాకు తెలియదు. సో నెక్స్ట్ డే ఇది నాకు చాలా ఇరిటేషన్ అవుతుంది. అట్లాంటివి చెప్పినప్పుడు కొంతమంది ఊర్లో, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఆ ఆదివాసీలు వచ్చేసి, అరే భయ్యా మీ మీద ఈ లీచులు ఉన్నాయి, వాళ్ళు ఇది రక్తం అన్నీ తాగుతారు, సో ఇది తీయాలి ఇక్కడ నుంచి, ఇది నైఫ్తో, దానికి హాట్ నైఫ్తో. ఇట్లాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సో రియల్లీ ఇట్ వాజ్ గ్రేట్. బట్ చెప్పేది ఏంటంటే అది కూడా తక్కువ స్ట్రగుల్స్. అది అంటే ఒక సినిమాకి బయటికి తీసుకురావాలంటే అది ఆ స్ట్రగుల్తో కంపేర్ చేస్తే అది స్ట్రగుల్స్ తక్కువే. సో ఈ సినిమా పబ్లిసిటీ చేసుకోవడం, ఈ సినిమాకి కరెక్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడం, అది ఇంకా అది ఎక్కువ స్ట్రగుల్స్ నాకు అనిపిస్తుంది ఆ స్ట్రగుల్స్ కంటే. కానీ ఆదిత్య గారు,
సో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒకటే మనిషి చుట్టూరు కథ అంతా తిరగడం. అయితే పంచభూతాలని ఇంక్లూడ్ చేశారు కదా, సో ఈ అన్ని కాన్సెప్ట్ చేసినప్పుడు మీకు బాగా భయం వేసిన కాన్సెప్ట్ ఏంటి? వాటరా లేదంటే లైక్ ఎవ్రీథింగ్లో? నాకే అంటే చిన్నప్పటి నుంచి వాటర్ అంటే కొంచెం భయం. ఆఫ్ కోర్స్ నాకు స్విమ్మింగ్ అన్నీ తెలుసు, బట్ ఆ వాటర్ ఫాల్స్లో షూటింగ్ చేసినప్పుడు కూడా నాకు చాలా భయం పట్టింది. ఇంకోటి అండర్ వాటర్ షాట్స్ కూడా చేశాను. రంపచోడవరంలో ఒక ఫ్రెష్ వాటర్ లేక్లో లోపల కూడా దిగాను. అండ్ మళ్ళీ ఆ పిరానా షాట్స్ కోసం మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ వి డిడ్ ఇన్ అ స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్లో కొన్ని షాట్స్ కూడా విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా తీయడం జరిగింది. సో బట్ ఐ థింక్ దట్ all elements of nature are very important for us and we should not fear any element, and because of all elements of nature ఆ పంచభూతాలు వల్ల we are here, and మా శరీరంలో కూడా మా దాంట్లో కూడా this is all a combination of all the 5 elements. So I was very very happy doing that. And సో రఘు గారు, సో హాయ్ అండి. యా, అంటే యాక్చువల్లీ ఒకళ్ళనే చూపించే కాన్సెప్ట్లో అంతకుముందు హన్సిక గారిది కూడా 105 అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమా అంతా కూడా త్రూఅవుట్ ఆవిడ మీదే షూట్ చేస్తూ కొన్ని హెలోజినేషన్స్ ద్వారా చేస్తారు. సో మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలాగే తీయాలి అని అనుకున్నారంటే, మేబీ మీరు అది చూసుండకపోవచ్చు ఆ సినిమాని. సో ఇలాగే వెళ్తే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అని అనుకున్నారా ముందుగానే? మ్యామ్, ఈ కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఇట్స్ టోటల్ మనుషులు, ఎమోషన్స్, ప్రకృతి, మన జీవితాలు అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది. మిగతా సినిమాలు చాలా మంచి సినిమాలు వచ్చాయి మీరు చెప్పినట్టు, ఇస్ వండర్ఫుల్ మూవీస్. ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ జోన్, ఒక టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్కి సెట్ అయ్యేది, ఒక ఎమోషన్, ఒక భయంలో. కానీ ఇది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్, ప్రతి మనిషి ఇండైరెక్ట్గా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. దాని కొరకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక పార్ట్. ఆదిత్య ఓం గారు, సో హాయ్ సార్. హలో అండి. సో కంగ్రాట్స్, అండ్ చాలా బాగుంది, అండ్ వన్ మ్యాన్ షో కనిపించింది. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు అన్నారు 2.0 అని అన్నారు. ఏంటి మరి మాకు ఆఫ్టర్ బిగ్ బాస్ పెద్దగా ఆదిత్య ఓం ఇక్కడ కనిపించట్లేదు. సో ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎనీ పెద్ద ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? సో ఏంటి అంటే, ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఏమైనా యూజ్ అయిందా మీకు? ఓకే, సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇది నా సెకండ్ రిలీజ్. ఫస్ట్ ఆది పర్వం సినిమా మంచు లక్ష్మి గారితో ఆల్రెడీ వచ్చింది. ఇది నా సెకండ్ రిలీజ్. అండ్ 2.0 నేను చెప్పను, బికాజ్ ఐఎమ్ ద సేమ్. 2.0 చెప్పాలంటే ఇంకా 10 years తర్వాత. బట్ డెఫినెట్లీ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్ నాకు మంచి ఉపయోగం పడిందండి. ఎందుకంటే ఆదిత్యం ఎవరు 90s జనరేషన్కి 2000 జనరేషన్స్కి చాలా బాగా తెలుసు. బట్ ఈ కొత్త జనరేషన్కి వాళ్ళకి నా గురించి ఎంత పెద్దగా తెలియదు, ఎందుకంటే నా లాస్ట్ 10-12 yearsలో నా సినిమాలు పెద్దగా ఆడలేదు. సో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి, ఒక కొత్త జనరేషన్తో నాకు నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేయడానికి నేను బిగ్ బాస్కి వెళ్ళాను. సో అది నాకు బాగా ప్లస్ అయింది. ఇంకోటి, ఆ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్కి ఎలా ఉపయోగం చేయాలి అది ప్రతి కంటెస్టెంట్కి నేను చాలా అది క్లియర్గా చెప్తున్నాను. దే డు నాట్ నో. అండ్ ఒక సినిమా ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫిల్మ్స్, టాలీవుడ్లో కూడా బాలీవుడ్లో. సో ఇట్ హ్యాస్ డెఫినెట్లీ బికమ్ అ ప్లస్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా తర్వాత ఇమీడియట్లీ షణ్ముఖ అనే సినిమా కూడా వస్తుంది. దాంట్లో నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇమీడియట్లీ ఇది 21st రిలీజ్. ఆది సాయి కుమార్ హీరో, అవికా గౌర్ హీరోయిన్, నేను విలన్గా. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకొక సినిమా నాది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2-3 ప్రాజెక్ట్స్ ఇంకా ఒప్పుకున్నాను. సో నేను అనుకున్న ప్రకారంగా బిగ్ బాస్ నాకు బాగా ప్లస్ అయింది. ఇంకొకసారి నాకు ఒక సెకండ్ రికగ్నిషన్ కూడా వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి బందీలు లాంటి చాలా సినిమాలు చేయాలి, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు మళ్ళీ ఒక బ్రాండింగ్ కానీ అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, బందీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్క్రీన్ మీద ఆదిత్యవం గారు స్కోర్ చేస్తే, బిహైండ్ ద స్క్రీన్ సినిమాటోగ్రాఫర్ మధుసూదన్ గారు బాగా స్కోర్ చేశారు. నేను సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకు ఎక్కువగా సినిమాటోగ్రాఫరే కనిపిస్తూ ఉన్నారు. ఆయన తాలూకు వర్క్ ఉంది. మీ ఫర్దర్ స్టెప్స్ అలాగే ఉన్నాయా ఏంటి? అవునండి, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఓన్లీ మాత్రం ఒక ఇమేజ్లోనే బందీ ఉండడం కరెక్ట్ కాదు. బందీ సినిమా చేయొచ్చు కానీ బందీగా ఉండకూడదు. సో అక్కడి నుంచి బయటికి రావాలి. ఇంకోటి, నా కెరియర్ ఈ స్టేజ్లో నాకు ఇంకా మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి.
ఈ స్టేజ్లో ఉన్న నేను ఒక గట్టిగా ఒక మాట అంటే విజయ్ సేతుపతి గారు ఇట్లాంటి రోల్స్ ఇప్పుడు తమిళ్ సినిమాలో చేస్తున్నారు. అట్లాంటి రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అట్లాంటి అవకాశాలు వస్తే ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ అండ్ ఐ కెన్ డూ ఇట్. అది కూడా నాకు నమ్మకం ఉంది నా అబిలిటీస్ మీద. సో ఐ విల్ ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. కానీ ఓన్లీ మాత్రం బిగ్ బాస్ ద్వారా టేక్ ఆఫ్ వచ్చింది, అది దాంట్లో అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను బందీ చేశాను బిగ్ బాస్ ముందు, ఆది పర్వం చేశాను బిగ్ బాస్ ముందు, దానం కూడా బిగ్ బాస్ ముందు జరిగింది. అఫ్ కోర్స్ బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యాను, దాంట్లో అసలు అది డౌట్ లేదు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఆదిత్యం ఇస్ బ్యాక్. సో దట్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంబ్యాక్తో చాలా హ్యాపీగా ఉన్నారు చాలామంది. సో ఊహించిన విధంగా ఒక డిఫరెంట్ మూవీని అయితే తీశారు. అండ్ అందులో పర్టికులర్గా చూస్తే ఎలుగుబంటి ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ అది. సో ఆ ఎపిసోడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దాని గురించి ఎంత కష్టపడ్డారు? అయ్యో, ఎలుగుబంటి కాస్ట్యూమ్ లోపల నేనే ఉన్నాను. ప్లీజ్ అంటే వీ హ్యావ్ రిలీజ్ ద మేకింగ్ ఆల్సో, మా హ్యాండిల్స్లో చూడండి. సో ఆ ఎలుగుబంటి కాస్ట్యూమ్ వేసుకుని ఆ జంగల్ ఫ్లోర్లో పాకోవడం, అది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ చాలా స్టంట్స్ కూడా ఆ కాస్ట్యూమ్ లోపల ఉన్నా కూడా చేశాను. దట్ కాస్ట్యూమ్ వాజ్ వెరీ హెవీ, చాలా భారం ఉండేది ఆ కాస్ట్యూమ్కి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 kg కాస్ట్యూమ్. అండ్ అది కూడా ఆ టెంపరేచర్లో, ఆ సమ్మర్ సీజన్లో, అది ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ me and the director sir, we both planned that sequence, and so that sequence is very vital to the film. Cinema ki correct ga cheppalante pranam ande adi oka half an hour bit second half lo vastundi. So it was very very difficult, but somehow I could do it. నాకు అంటే 4 years తర్వాత కూడా ఐ క్యాన్ డూ దట్ నాకు తెలియదు. ఎందుకంటే 4 years తర్వాత ఐ విల్ బీ మోర్ దెన్ 50. సో ఐ డు నాట్ నో దాట్. బట్ లాస్ట్ 2 yearsలో అది చేయగలిగాను, దాంట్లో డౌట్ లేదు. సార్, రాజకీయంకి వెళ్ళాలంటే చాలా డైరింగ్ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఎవరండి? మీరే కదా? చాలా డైరింగ్ ఉండాలి. అండ్ కొంచెం మ్యానిపులేషన్స్ కూడా చేయాలి. అండ్ చాలా రకంగా ఒక పర్సన్ ఒక యాక్ట్ చేయాలి. ఒక ఇయర్లో ఒక వేషం, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక వేషం, ఇంకొక ఇయర్లో ఇంకొక వేషం, ఈ ఇయర్లో ఒక ఐడియాలజీ, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక ఐడియాలజీ. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఫిట్ ఫర్ దాట్. నేను అనుకున్న ప్రకారంగా నేను రాజకీయంకి వెళ్తే కూడా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ వన్ ఐడియాలజీ, ఐల్ బీ లైఫ్ లాంగ్ దేర్ ఇన్ వన్ ఐడియాలజీ. సో అది నా ఆలోచన. అండ్ కానీ నా లాంటి పర్సన్కి రాజకీయం అసలు పడదు. ఆదిత్య ఓం గారు సార్, ఆదిత్య ఓం గారు సార్, ఎక్కడ సార్? హియర్ సార్ యా సార్, ఇలాంటి మూవీస్ అనేవి రావడం చాలా రేర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగున్నారు సార్. అంటే ఈ మూవీలో ఒక న్యూడ్ సీన్ అనేది ఒకటి ఉంది సార్. అది అంటే అలాంటి సీన్ చెప్పేటప్పుడు మీరు ఎలా రియాక్షన్ అయ్యారు? అది ఎలా చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మూవీస్ రావడం నిజంగా చాలా తక్కువ. సో ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్, నేను నిజంగా మళ్ళీ మీరు చెప్తున్నాను, ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్ గోస్ టు రాఘవ్ గారు. ఎందుకంటే ఇట్ ఈస్ హిజ్ సీడ్, ఇట్ ఈస్ హిజ్ ఐడియా. అండ్ అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, డైరెక్టర్ ఇట్లాంటి డిమాండ్ చేసినప్పుడు, మనం ఎప్పుడైనా ఆ స్క్రిప్ట్కి, ఆ డైరెక్టర్కి ఉన్న పరిస్థితులకి న్యాయం చేయాలి. సో ఇప్పుడు వరకు ఇది నేనే ఫస్ట్ టైం ఇట్లాంటివి చేస్తున్నాను, అట్లాంటివి జరగలేదు. గతంలో కూడా నేను చూశాను, అభయ్ సినిమాలో కమల్ హాసన్ గారు కూడా ఇట్లాంటివి చేశారు. తెలుగు సినిమాలు చూస్తే నాకు గుర్తుంది, శ్రీకాంత్ గారు ఆపరేషన్ దుర్యోధన్ సినిమాలు కూడా, లేటెస్ట్గా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలు కూడా. సో బట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు హీ హ్యాస్ టు బీ వన్ విత్ నేచర్. ఒక మనిషి ఒక ఆది కాలంలో ఎలా ఉండేది, ఆ కాన్సెప్ట్ అది, దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్ టు కన్వే. సో ఆ బట్టలు ఉంటే ఆ కాన్సెప్ట్ కన్వే అస్సలు అవ్వదు. సో అందుకే నేను ఆ డైరింగ్ చేశాను. అండ్ డైరెక్టర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, నా డైరెక్టర్ గారికి, రాఘవ్ గారికి అండ్ డిఓపి గారికి, చాలా కొంచెం పొయిటిక్గా తీయండి, ఇది చూస్తే ఒక పెయింటింగ్ లాంటి కనిపించాలి. సో అది జరిగింది. సోషల్ సర్వీసెస్ అవన్నీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ సంబంధించి అని. సో ఫర్దర్గా మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి అపార్ట్ ఫ్రమ్ మూవీస్? దత్తకం తీసుకోవడం చాలా పెద్ద వర్డ్. అక్కడ నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను. అది కూడా మా విజయవర్మ బ్రదర్ లాంటి ఆయన
నాకు మోటివేట్ చేస్తూ నాకు గైడ్ చేస్తూ ఉన్నారు. సో కొత్తగా మేము ఒక 6 వాటర్ ప్లాంట్ కూడా అక్కడ కట్టాం. ఒక 6 వాటర్ ప్లాంట్ నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా సంథింగ్ వీఆర్ ప్లానింగ్. సో దిట్ ఈస్ ఎవ్రీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ సెలబ్రిటీస్కి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్ మచ్ గ్రేటర్. సో ఐ ట్రై టు డూ దట్ ఇన్ మై ఓన్ వే అండ్ ఆల్ బాగానే నడుస్తుంది. ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఎవ్రీ డే. ఆదిత్యబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో అండి. హలో. సో సక్సెస్ సాధించారు సార్. థియేటర్స్ ఒక థియేటరా 100 థియేటర్లా కాదు, సక్సెస్ మెయిన్ ఆడియన్స్కి రీచ్ చేశారు, చాలా సంతోషం. సో ఇటువంటి సబ్జెక్ట్స్ చేసేటప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ వాళ్ళు కోఆపరేషను ఇంపార్టెన్స్ అంటారు, వాళ్ళ గురించి చెప్తారా? అంటే ఫ్యామిలీ వాళ్ళు కోఆపరేషన్ లేకపోతే పర్సన్ కెనాట్ డూ ఎనీథింగ్. బికాజ్ అది ప్రతి పర్సన్కి అండ్ ముఖ్యంగా ఒక క్రియేటివ్ పర్సన్కి చాలా ముఖ్యం, ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్. ఎందుకంటే బయట మనం ఫైట్ కానీ అన్ని పోరాడాలు చేసుకోవచ్చు, కానీ ఇంట్లో అట్మాస్ఫియర్ మంచిగా లేకపోతే ఒక పర్సన్కి చాలా కష్టాలు, ముఖ్యంగా ఒక ఆర్టిస్ట్కి. ఎలాగైనా ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ మై వైఫ్ అండ్ మై family and my mother that I could, I am able to do all this work and I am so busy. సో ఈ సబ్జెక్ట్ ఒప్పుకోవడానికి ముందు హోంవర్క్ ఏం చేశారు? ఎన్ని రోజులు ప్రిపరేషన్ అయినారు? అసలు ఇంత ఇది డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ వేలు వెళ్ళాలి క్యారెక్టర్ పరంగా. హోంవర్క్ చాలా చేశాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర కూర్చొని, సార్ అడవిలో ఏమేమవుతుంది, అడవిలో ఏమైతే ఏమవుతుంది, అడవిలో ఎలా అది చేయాలి. కానీ నాకు మెయిన్ ఛాలెంజ్ ఈ సినిమాలో ఏంటంటే, మేము పార్ట్స్లో షూటింగ్ చేశాం. ఒకసారి 10 days షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఒక 10 days షూటింగ్, ఇట్లాంటి 2-3 years వరకు షూటింగ్ చేశాను. సో మళ్ళీ ఆ క్యారెక్టర్కి వెళ్ళాలంటే, మళ్ళీ ఆ డెప్త్కి వెళ్ళాలంటే నాకు కొన్ని కష్టాలు అనిపించింది. సో ఫర్ దాట్ ఐ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఫిజికల్ ఛాలెంజెస్ మెంటల్ ఛాలెంజెస్ కంటే ఎక్కువ అనిపించింది నాకు. బట్ మిగతా ఐ ట్రై టు డూ మై బెస్ట్. డైరెక్టర్ గారు చెప్పినట్టు, రాఘవ్ గారు చెప్పినట్టు, మా డిఓపి గారు ఎప్పుడైనా మంచి ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆదిత్య మీరు అక్కడికి వెళ్ళాలి, నేను ప్రతిసారి ఒప్పుకున్నా. ఓకే సార్, మీరు మీ మంచి ఫ్రేమ్ కోసం అసలు మీరు కాంప్రమైజ్ చేయకండి, నేను వెళ్తాను, ఏ కొండలైనా సరే, ఏ వాటర్ ఫాల్ అయినా సరే, ఎక్కడైనా సరే. సో అట్లాంటివి కూడా జరిగింది. సో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ మీ ఫిజికల్ ఛాలెంజ్ అండ్ దర్ దెన్ మెంటల్ ఛాలెంజ్.